అని గడ్డి తిన్నాడు. ఏం చేశాడంటే జనాల్లో హెచ్చించుకున్నాడు. ఆ జనాలు హెచ్చించుకోవడం వల్ల నెబుకద్నెజరు ఏమయ్యాడు? గడ్డి తిన్నాడు. ఇంకా ఏలి కుమారులు ఏమయ్యారండి? ఏమన్నా ఏ విచారం చేసేవారు? సన్నిధిలో స్త్రీలను విచారం చేసేవారు. వాళ్ళు కూడా అపవాదికి సంబంధులండి. వాళ్ళు కూడా అపవాదికి లోనైపోయారు. ధనవంతుడు లాజరు గురించి 16వ అధ్యాయం లోకాసు వార్త 16వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఒకసారి చేద్దాం. 16వ అధ్యాయం లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చదువుదామా? ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి బాధపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూశాడండి. హల్లెలూయా. ఏమండి, ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు లాజరు గురించి అన్నారు. అందరూ తెలిసారండి స్టోరీ. కానీ యవనస్తుడికి ఇది తెలుసా? ధనవంతుడు లాజరు గురించి అన్నారా? ఈరోజు అపవాది కూడా యవనస్తుల్ని అని మళ్ళీ చెప్తున్నాను. ఈ మాటలు నా మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే చెప్తున్నాను. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారండి. లాజరు ఏమయ్యాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? పాతాళంలో బాధపడుచున్నాడండి. ఇక్కడ తీసుకుంటే ధనవంతుడు లాజర్ని లాజర్ని తీసుకోండి మీరు. ఎగ్జాంపుల్ వాళ్ళ బ్రతికి ఏమైపోయిందండి? ఇక్కడ చూడండి, ఒకసారి చదవండి. కింద చదవండి ఒకసారి. కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నేలలో నుంచి నా ఆలుగును